హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రంజాన్ స్పెషల్. రంజాన్ అంటేనే బిర్యానీ, మంది, దాని తర్వాత హలీం కదా. అలానే ఇవాళ నేను ఒక మంది ట్రై చేద్దామని చెప్పి మా ఇంటి దగ్గర ఉన్న ఒక కొత్త రెస్టారెంట్కి అయితే వచ్చాను. సో హోటల్ బయట చూస్తే ఈ సూపర్ కార్ అయితే ఉంది. ఈ సూపర్ కార్ ఏంటో మీకు తెలుసుంటే కమెంట్స్లో అయితే పెట్టండి. నేను అలా చూస్తూ ఉండే లోపల మా ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిపోయారు అనమాట. సో ఇక్కడ 2 రెస్టారెంట్ ఉంది, పైన ఒకటి కింద ఒకటి. మేమైతే కింద రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. అది చాలా కొత్త రెస్టారెంట్ అనుకుంటాను. ఇది చాలా నీట్గా ఉంది, అంబియన్స్ చాలా క్లాసిక్గా ఉంది అండ్ చాలా లైటింగ్ ఉంది అనమాట. సో నా ఫస్ట్ మంది నేనేమంటే మాదాపూర్లో ఉన్న ఎంఎం ట్రీలో అయితే నేను ఫస్ట్ మంది ట్రై చేశాను. సో అంబియన్స్ ఏమంటే అట్లనే సిమిలర్గా ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సో నేను బుక్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది ఒక హైదరాబాదీ స్టైల్ అని చెప్పి అన్నారు. సో అందుకే మేము ఇక్కడ ట్రై చేద్దామని చెప్పి వచ్చాను. సో మేము బుక్ చేసుకొని వచ్చాము కాబట్టి అప్పుడు చాలా ఖాళీ ఉంది. ఎందుకంటే అప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 o'clock. అందరూ ఏమంటే మాస్క్ వెళ్ళి ప్రేయర్స్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది అనమాట ఆ టైంకి. Both hands. Both hands. అరే నువ్వు సన్నగా అయ్యావు కదా, తెలుసు సన్నగా అయ్యావు. One chili chicken, one lamb chop, and platter ana. We need mandi platter. Second Salted mandi platter. Second one. Yeah. 4% second one. 4%. Yeah. Second one. సో ఫైనల్లీ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చింది. మేము ఏమంటే మొత్తం 4 members వెళ్ళాము కాబట్టి కొంచెం లిమిటెడ్గానే ఆర్డర్ చేసాము. ఒక 2 స్టార్టర్ అండ్ దెన్ ఒక మెయిన్ మంది అనమాట. అది కూడా ఏమంటే మేము మిక్స్డ్ మంది ప్లాటర్ అయితే ఆర్డర్ చేసాము. ఫాలో అవ్వాలమ్మా, నెక్స్ట్ వీడియో తీసుకొని ఫాలో అవుతాను. మొత్తం ఆకలి వచ్చాయి. సో ఫుడ్ అయితే బాగా టేస్టీగానే ఉన్నది. టేస్టీ అంటే మరీ అంత టేస్టీ కాదు, ఖచ్చితంగా హైదరాబాదీ స్టైల్ అయితే కాదు. ఎందుకంటే మేము ఫస్ట్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది మొత్తం హైదరాబాదీ స్టైల్లోనే ఉంటుంది అని చెప్పి అన్నారు. మరి అంత స్పైసీ అస్సలు అయితే లేదు. ఓకే, కానీ తినొచ్చు అనమాట. మేమైతే ల్యాంబ్ చాప్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సిస్లర్స్ లాగా ఇస్తారని చెప్పి. అదైతే చాలా బాగుంది, రికమెండబుల్ అనమాట. సో ఈ మంది కూడా ఇది చూడండి, ఇది నేను అసలు ఫస్ట్ ఇది ల్యాంబా లేకపోతే బీఫ్ అని చెప్పి చాలా భయపడ్డాను. 2 పీస్లో 1 పీస్ అయితే మేము తినగలిగాము, ఇంకో పీస్ అయితే తినలేదు. ఎందుకంటే ఇది చాలా స్పైస్ లేకుండా ఉంది, జస్ట్ పెప్పరు దాని తర్వాత సాల్ట్ మాత్రమే వేసి ఇచ్చారు. అయితే మటన్ మాత్రం అయితే చాలా బాగా ఉడికింది అనమాట. సో లాస్ట్కి నల్లి బొక్క అయితే తిందామని డిసైడ్ అయిపోయాను. సో మీలో ఎంతమందికి నల్లి ఇష్టమో చెప్పండి. సో పీస్ చూసారా, పీస్ అయితే చాలా బాగా ఉడికింది. నేను ఇందాక చెప్పినట్టు పెద్ద స్పైస్ లేదండి, జస్ట్ నార్మల్ పెప్పర్ అండ్ సాల్ట్ ఉంది ఇందాక చెప్పినట్టు. సో లాస్ట్కి లస్సీతో ఇంకా ముగించుకుందాము ఈ రంజాన్ అని చెప్పి
లస్సీ తాగేసి ఇంకా సో ఇంతటితో నా రంజాన్ వీడియో అండ్ దెన్ నా ఫుడ్ వీడియో కూడా అయిపోయిందనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.